జాయ్ శ్రీకృష్ణ. ఇక్కడ మీ ఎదురుగా 3 నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 నెంబర్స్ని చాలా ధ్యాస పెట్టి చూడండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మీపైన ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉంది. ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే, అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారందరూ ఈ వీడియోని ఫాలో అవ్వండి. లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు ఈ వీడియోని చూడవచ్చు. ఇక్కడ మీకు మీ ఎదురుగా 3 నెంబర్స్ కనిపిస్తున్నాయి. మీరు ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఏదో ఒక నెంబర్ని చూసుకోండి. మీరు కావాలంటే ఆ నెంబర్ రీడింగ్ మాత్రమే మీరు చూడవచ్చు. ముందుగా 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారికోసం మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీపైన ఏ శక్తి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. మీ ఇంట్లో మీ పెద్దవాళ్లను అడగండి, లేదా మీకు తెలిసి ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ ఒక కుటుంబం ఉంటుంది. గతంలో ఎవరు ఊరిలో నివసిస్తూ ఉండేవారు, ఇప్పుడు పట్టణానికి వచ్చి ఉండవచ్చు. వారికి ఇప్పుడు తెలిసి ఉండకపోవచ్చు వారి కుల దైవం ఎవరు అని. విశేషంగా వారి ఊరిలో ఏదైనా దేవీ దేవతలకు పూజలు చేస్తూ ఉండి ఉండవచ్చు. మీ తల్లిదండ్రులు కాని, మీ తాతయ్యలు కాని ఎప్పుడైనా మీకు చెప్పే ఉంటారు, మనము ఈ దేవిని పూజించేవారము. మీరు ఎక్కడ జన్మించారో అక్కడ మీరు ఏవైతే పూజలు చేసేవారో ఆ దేవి దేవతలనే పూజించాలి. ఆ తర్వాతే మీ పనులను ప్రారంభించాలి. ఈ విషయాన్ని మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లని అడగండి. మీకు తెలుస్తుంది ఆ దైవం ఎవరు. ఆ దైవాన్ని మీరు ఇగ్నోర్ చేస్తూ ఉండవచ్చు. మీకు అటువంటి నమ్మకాలు ఉండి ఉండకపోవచ్చు. మీరు అందరికీ గౌరవాన్ని ఇస్తూ ఉంటారు, కాని కొన్ని ముఖ్యమైన విషయాలను మర్చిపోతూ ఉంటారు. మొక్కలకి ఆకులు ఎప్పుడు పచ్చగా ఉంటాయి? మనము వాటికి నీటిని పోస్తూ ఉన్నప్పుడు ఆకులు మంచిగా పచ్చగా వస్తాయి. మీరు దానిని మర్చిపోయారు, ఇగ్నోర్ చేశారు అంటే ఏమవుతుంది? ఈ సమయంలో మీ జీవితంలో ముఖ్యమైన పని ఏదో మీరు మర్చిపోతూ ఉన్నారు. మీరు ఏదో ఒక పని జరుగుతుంది అని విశ్వాసంతో ఉంటారు. ఆ పని ఆగేదే లేదు, ఖచ్చితంగా జరుగుతుంది అని మీరు అనుకుంటారు. అనుకోకుండా ఆ పని ఆగిపోతుంది. ఆలోచిస్తారు, అసలు అలా ఎందుకు జరిగింది? అందువల్లనే మీరు మీ తల్లిదండ్రులని లేదా మీ ఇంట్లో ఇంకా పెద్దవాళ్లు ఎవరైనా ఉన్నట్లయితే వారిని అడగండి. పూర్వము మీరు ఎక్కడ ఉండేవారు, అక్కడ మీరు ఏ దేవి దేవతలను పూజ చేసేవారు. మీరు ఆ దేవీ దేవతల కృపను పొందడం కోసం ప్రయత్నం చేయండి. మీపైన వారి ఆశీర్వాదం లేదు అని చెప్పడం లేదు. మీపైన ఏ దేవీ దేవతల యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. మనము తెలుసుకున్నప్పుడు ఆ దేవీ దేవతలను మనం పూజించినట్లయితే ఆ దేవీ దేవతలు మీకు భక్తి విశ్వాసం వచ్చినప్పుడు మీ జీవితంలో మంచి పనులు అన్ని కూడా ఇంకా మంచిగా తొందరగా జరగడం ప్రారంభమవుతాయి. మీరు దేవీ దేవతలపై విశ్వాసం ఉంచినప్పుడు మీ జీవితం ఇంకా సుఖమయంగా ఉంటుంది. ఎంత అదృష్టకరంగా మారుతుందో మీరే చూస్తారు. మీరు 2 నిమిషాలపాటు ప్రశాంతంగా కూర్చోండి. మీ దైవాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. మీ పనులు తప్పకుండా పూర్తి అవుతాయి. మనం ఇప్పుడు 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారికోసం గుడ్ న్యూస్ ఏంటని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఎందుకో మీ మైండ్ అయితే మాత్రం ప్రశాంతంగా లేదు. మీ మైండ్లో ఏవైతే ఆలోచనలు, పనులు ఉన్నాయో వాటిని మీరు చేయడం లేదు. ఈ సమయంలో మీరు చాలా నెగటివ్ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే మీ కుటుంబ సభ్యులు అందరూ విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నారో ఆ దైవం యొక్క ఆశీర్వాదాలు మీ పైన ఉన్నాయి. కొంచెం విశ్వాసాన్ని ఉంచండి. మీ మైండ్ ఏదైతే చెప్తుందో ఆ విధంగా మీరు పని చేసుకుంటూ వెళ్ళండి. విశ్వాసంతో చేయండి, మీ పని పూర్తి అవుతుంది. గుడ్ న్యూస్ ఏమిటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని పూర్తవుతుంది. అక్కరలేని విషయాలపై మైండ్ పెట్టకండి. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు 2వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారికోసం మనం తెలుసుకుందాము. మీపైన ఏ శక్తి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయండి. రీడింగ్ కనెక్ట్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి చాలామంది అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతారు. నేను ఏ దైవాన్ని నమ్మాలి, ఎవరిని పూజించాలి, ఒకే దానిపైన వారు స్థిరంగా ఉండలేరు. ఏదైనా ఇబ్బందులు రాగానే నేను పూజలు సరిగా చేయడం లేదేమో, ప్రార్థనలు సరిగా చేయడం లేదేమో అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు 2వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారిపైన ఏ శక్తి యొక్క ఆశీర్వాదముందంటే వారికి కాళికాదేవి యొక్క ఆశీర్వాదాలు పైన ఉన్నాయి. మీ మనసులో ఎంత దుఃఖమున్నా, మీ జీవితంలో ఎంత కష్టమున్నా
మీ మనసులో ఒక ఉత్సాహం ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరో ఏదో ఒక విషయం గురించి చాలా బాధపడుతూ ఉన్నారు. మీరు కూడా ఆ విషయం గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాని ఇప్పుడు మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది, ఈ సమయం బాగోలేదు, రాబోయే సమయం చాలా బాగుంటుంది. కాళికాదేవి యొక్క ఆశీర్వాదాలు మీ పైన ఉన్నాయి. కాళీదేవి పూజించండి. మీరు ఏ దేవి దేవతలు మీ ఇష్ట దేవతలు ఎవరైతే ఉంటారో వారిని పూజించండి. వారితో పాటు కాళికామాతపైన విశ్వాసాన్ని ఉంచండి. మీరు అమ్మవారిని మనసులో తలుచుకున్నట్లయితే మీకు ఏదైనా సంకటములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీ ప్రతి పనిలోనూ అమ్మవారు మీకు తోడుగా ఉంటారు. చాలా తేలికగా మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఎప్పుడైనా సరే, మేము ఇబ్బందులలో ఉన్నాము, చాలా కష్టపడుతున్నాము అని అనుకున్నప్పుడు ఆ సమయంలో మీరు తప్పకుండా కాళీమాతను తలుచుకోండి. మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. మీరు ఎంతవరకు భరించగలరో అంతవరకు ఇబ్బందులు మాత్రమే మీ జీవితంలోకి వస్తాయి. మీ సహనానికి మించిన ఇబ్బందులు మీ జీవితంలోకి రానే రావు. రెండో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు రాబోయే సమయంలో ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు. ఒక వ్యక్తి చూడడానికి వారి పర్సనాలిటీ ఒక రాజులాగా ఉంటుంది. చుట్టుపక్కల వారు కూడా అనుకుంటూ ఉంటారు, మీరు రాజులాగా ఉన్నారు. మీ కుటుంబంలో అందరి ముందు కూడా మీకు చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి. అందరూ కూడా మిమ్మల్ని చూసినప్పుడు ఈ వ్యక్తిలో ఏదో ఒక గొప్ప విషయముంది అని అనుకుంటూ ఉంటారు. కాని చాలా సమయం నుండి మీ పరిస్థితులు మంచిగా లేవు. ఏదైతే పని చేస్తూ ఉన్నారో, మీ లైఫ్ కోసం మీరు ఏదైతే ప్లానింగ్ చేస్తూ ఉన్నారో వాటిలో కూడా మీరు సఫలతను సాధించలేకపోతున్నారు. సమాజంలో మీ పొజిషన్ ఏదైతే ఉందో అది దిగజారుతూ వస్తుంది. మీరు చేసే పనులు ఆపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు చాలా శక్తివంతమైన వ్యక్తులు. ఒకప్పుడు మీరు రాజులాగా ఉన్నారు. మెల్లిమెల్లిగా మీ పరిస్థితులు కొద్దిగా దిగజారుతూ వచ్చాయి. కాని తప్పకుండా మీరు మళ్లీ రాజులాగా జీవిస్తారు. మీరు ఏ విషయం గురించి అయితే బాధపడుతూ ఉన్నారో ఆ విషయాన్ని మీరు తప్పకుండా సాధించుకుంటారు. జనాలు మీ మాటలను వింటారు, అర్థం చేసుకుంటారు. మీలో ఒక తేజస్సు ఉంది అని జనాలు అందరూ కూడా మళ్లీ మీ దగ్గరకు వస్తారు. ఒక గౌరవ భావనతో జనాలు మిమ్మల్ని చూస్తారు. జనాలు ఎలా ఉన్నారు అంటే, వారి దగ్గర ఇల్లు, వాహనాలు, ఒక మంచి పరిస్థితి ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పరిస్థితులు మారుతూ ఉంటాయి. పరిస్థితులు కొద్దిగా దిగజారినప్పుడు వచ్చిన జనాలు కూడా వేరే దృష్టితో మనల్ని చూస్తూ ఉంటారు. మీ జీవితంలో కూడా అలాంటిది ఏదో జరిగి ఉండవచ్చు. జనాల దృష్టి మారింది. ఆ విషయం గురించి మీరు చాలా బాగా బాధపడుతూ ఉన్నారు. ఎత్తుపల్లాలు అనేవి జీవితంలో వస్తూనే ఉంటాయి. దానిని మీరు లైఫ్లో ఫేస్ చేశారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే మీరు అడగకుండానే వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు. అందులో మీకు ఏదైనా ఇబ్బంది వస్తుంది అని తెలిసినప్పటికీ మీరు సహాయం చేయడానికి ముందు ఉంటారు. రాబోయే సమయంలో మొత్తం అన్ని కూడా పవర్స్ మీ చేతుల్లోకి రాబోతున్నాయి. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మూడో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారిపైన ఏ దైవం యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ ఉన్నారో రీడింగ్ కనెక్ట్ కావాలి అని కోరుకునేవారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మూడో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు ఏ తప్పుకు చేయకపోయినా కూడా ఇటువంటి పరిస్థితులను అనుభవించవలసి వస్తుంది. ఫాస్ట్ లైఫ్లో జరిగిపోయిన విషయాలు ఇక్కడ కనపడుతున్నాయి. మీరు ఫాస్ట్ లైఫ్లో ఏదైతే చెడ్డ కర్మలను చేశారో దాని ఫలితాలు మీరు ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నారు. ఫాస్ట్ లైఫ్లో మీరు చాలా సాహసవంతులైన వ్యక్తులు. మీలోపల ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తి చాలా విషయాలను మారుస్తుంది. మీ జీవితంలో ఒక పరివర్తనను తీసుకొని వస్తుంది. మీరు పాస్ట్ లైఫ్లో ఏవైతే కర్మలను చేశారో వాటన్నింటిని మీరు ఇప్పుడు ఈ జన్మలో సరిచేసుకుంటారు. మీలోపల ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని మీరు గుర్తించలేకపోతున్నారు. మీలోపల చాలా పవర్ ఉంది. ఎనర్జీస్ ఎలా ఉంటాయి అంటే మీరు ఏ పని అయినా కూడా చేయగలరు. మీరు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మీపైన ఏ శక్తి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయంటే మహాదేవుడి యొక్క ఆశీర్వాదాలు మీపైన ఉన్నాయి. మీరు ఫాస్ట్ లైఫ్లో ఏదైతే కర్మలు చేశారో దాని పరిణామాలు ఇప్పుడు మీరు ఈ లైఫ్లో చూస్తూ ఉన్నారు. మంచి చెడు ఏవైతే పరిణామాలను మీరు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఆ కర్మల యొక్క ఫలితాలే. ఎప్పుడూ మహాదేవుణ్ణి తలుచుకుంటూ ఉండండి. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా
బాట అంతటవే తొలగిపోతూ వస్తాయి. ఇప్పుడు మీరు ఎటువంటి గుడ్ న్యూస్ని వినబోతున్నారో మనం తెలుసుకుందాము. మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటలను మీరు వినరు. మీరు చాలా పెద్ద తప్పులను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. నేను చాలా బలహీనంగా ఉన్నాను. నేను ఏ విధంగా సమాజంతో గొడవ పడగలను అని అనుకుంటారు. జనాలు ఏమైనా తప్పుగా అనుకుంటారేమో, తల్లిదండ్రులు ఏమైనా అనుకుంటారేమో, నా వాళ్లకి నేను దూరమైపోతానేమో. ఈ భూమిమీదకు వచ్చినవారు ఎవ్వరైనప్పటికీ అందరినీ సంతోషపెట్టలేరు. మనము మన జన్మని ఎందుకు ఎత్తాము? మన చుట్టుపక్కల ఉన్నవారిని సంతోషపెట్టడానికి కాదు కదా. ఇదేమైనా సర్కస్ కాదు కదా. అందులో మనం జోకర్ కాదు కదా. ఎదుటవాళ్లని సంతోషపెట్టడం కోసము మంచి ఆచరణలను అందరికీ చేసి చూపిస్తూ ఉంటే అందులో సంతోషాలు అన్నింటిని కూడా మీరు కోల్పోవాల్సి వస్తుంది. లైఫ్ అంతా కూడా సంతోషాలను కోల్పోవలసి వస్తుంది. అప్పుడు ఆలోచించవలసి వస్తుంది, లైఫ్ ఎలా ఉంది? నేను ఎప్పుడూ దున్హఖంలోనే ఉన్నాను. లోపల డెసిషన్ తీసుకునే అంత ధైర్యం కూడా లేదు. మీ మనసు చెప్తూ ఉంటుంది, మీతో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు. కాని మీరు మీ మనసు చెప్పే మాటలను వినరు. మీరు ఏదైనా మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే అప్పుడు మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. మీరు ఏం చేయడానికి జీవితం మీకు లభించింది అన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. మీరు చాలా శక్తివంతమైన వ్యక్తి, కాని మీరు ఆ శక్తిని గుర్తించలేకపోతున్నారు. మీరు ఏ విషయాన్నైనా ఫేస్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఆ విషయంలో మీరు ముందుకు వెళ్ళగలలేదా అన్న విషయం మీకు తెలుస్తుంది. ఎందుకు చూసి అంత భయపడుతున్నారు? మనసు చెప్పే మాటలు వినడమే మానేశారు. సమాజం గురించి మీరు సమాజం అనుకున్నట్లుగా మీరు నడుస్తూ ఉన్నారు. దాని వలన మీరు జీవితం అంతా కూడా బాధపడుతూనే ఉంటారు. నడిచే విధానం వలన, మీ నిర్ణయాల వలన మీ చుట్టుపక్కలవారు అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. కాని మీరు మాత్రం బాధపడుతూనే ఉన్నారు. మీకు రాత్రికి నిద్ర పట్టడం లేదు. మీకు సుఖం లేదు. మీ మనసులో ఏదైతే విషయాలు నడుస్తూ ఉన్నాయో వాటి విషయంలో మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతూ ఉన్నారు. జీవితంలో మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే మీ జీవితం మీకు సంతోషము అనేది ఇస్తుంది. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోకపోయినట్లయితే మీకు జీవితంలో సంతోషము అనేది రానేరాదు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీకృష్ణ అని తప్పక కామెంట్ చేయండి.